సరే ఈ లవ్ వీడియో ఎడిటింగ్ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్‌గా అయితే ఉంది. వీడియో అయితే పెద్దగా ప్రాసెస్ అయితే ఏమి లేదు. ఓన్లీ వన్ క్లిక్‌లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ వరకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. పెద్దగా మీరు రీప్లేస్ అంటే ఫోటోస్ రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ముందుగా వీడియో చూసుకోవచ్చండి. ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక మరపురాని మృదు భావమే కిలకిలని నవ్వు తడుకులేని చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా అంటే కోసి నిన్ను అందులో దాచి మీరు వీడియో అయితే చూసారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ఇచ్చింది. మీకు డెఫినెట్గా అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంటే వీడియోస్ మళ్ళీ దొరుకు. ఇది RX 100లో ఒక సాంగ్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నాకు సబ్స్క్రైబర్తో కొంతమంది కామెంట్ చేశారు ఒక లవ్ సాంగ్ చేయండి అని. బట్ ఇదైతే బెటర్గా అయితే ఉంది. మీకు నెక్స్ట్ స్టెప్ వేసుకుంటే నాకు ఇన్స్టాలో రీల్స్ అయితే పంపండి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు మార్నింగ్ అయితే చేసి అయితే పెడతాను. మీకు ఎలాంటి డౌట్స్ నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఈ వీడియోలో అవుతా మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ చేస్తా. ఈ వీడియోలో కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఎక్కువ నోట్లు అయితే పెట్టాను. అందుకే నేను ఒకసారి ఇన్స్టాలో వెళ్ళి చూడండి. అక్కడ ఫుల్ వీడియోతో ఫుల్ సాంగ్ తీస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ మీ డౌట్స్ అయితే క్లియర్ అయితే అయిపోతుంది ఈ వీడియో చూస్తే. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ అయితే తెద్దాం. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రీసెట్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ మీ దగ్గర అలర్ట్ మెషిన్ అయితే ఉండాలి. కంపల్సరీ అలర్ట్ మెషిన్ అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను ప్రాజెక్ట్ లింకు అండ్ వీడియో లింకు. అండ్ అలాగే ప్రీసెట్ అంటే అలర్ట్ మెషిన్ లింక్ అయితే పెట్టాను. అక్కడ వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక వీడియో అయితే ఇస్తా, అంటే RX ఉంది. ఒక వీడియో ఇచ్చి తర్వాత యానిమేషన్ అయితే ఇస్తా. అండ్ ఇక్కడ ముందు స్క్రోల్ వస్తే కొన్ని ఇక్కడ మీకు ఫాంట్స్, తర్వాత ఒక ఇమేజ్, అంటే ఇక్కడ తెలుగు ఫాంట్ ఉంది అండ్ ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్ అయితే ఉంది కదా. అంటే సేమ్ ఒకటే, బట్ ఫాంట్స్ అయితే చేంజ్ చేసాను రిలిక్స్. ఇక్కడ మీకు ఇలా ఉన్నప్పుడు మీకు అంటే ప్రాజెక్ట్లో మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తుంటుంది. కాబట్టి నేను ఇచ్చిన ఫాంట్ యూజ్ చేసుకోవాలంటే హైలైట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ అంటే ఫాంట్స్ యాడ్ చేసుకుని తెలియకపోయినాడు మీకు ఫాంట్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిండు. అక్కడ వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని తెలియకపోతే చెప్పాను కదా, హైలైట్లో వెళ్ళి 2 minutes టైం ఉంటే అక్కడ వెళ్ళి చూడండి. మీకు డౌట్స్ అయితే క్లియర్ అయితే అయిపోతుంది. ప్రాజెక్ట్ లింకు కుతా అంటే అప్డేట్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ మధ్యన. దాని నుంచి ప్రాజెక్ట్ కుతా మీకు హైలైట్లు అయితే పెట్టాను. అక్కడైతే చెక్ చేసుకుని ఇప్పుడు ఎడిటింగ్ వేసి ఆడదాం. ఇక్కడ టైం వేస్ట్ చేసేద్దు. ఇక్కడ మీకు కొన్ని పిఎన్ కదా, ఆ పిఎన్ ఇచ్చి కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఏదైనా సంథింగ్ ఏదైనా కావచ్చు. మీకు ఒక ఏదైనా ఫోటోస్ క్లియర్ చేసుకుని కొన్ని ఫోటోస్ అయితే డిలీట్ అయితే అయిపోయింది. ఏదైనా ఫోటో ఒక ఈ ఫోటో యాడ్ పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా మీకు ఇలా అయితే వస్తుంది ప్రీసెట్. మీకు అడ్జస్ట్మెంట్ కావాలనుకుంటా ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ ఒక ఇమేజ్ ఉందా, దాని నుంచి అక్కడ కీ అనేది ఆఫ్ చేసుకుని తర్వాత మీరు ఇక్కడికి త్రూ 2 fingers అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఆన్ చేసుకోండి, ఓకేనా. ఇలా అయితే అయిపోతుంది. ఇలా మీరు కొన్ని పేజ్ అయితే యాడ్ చేసుకొని, అంటే ఈ పేజ్ అనేది లేదు కాబట్టి నేను వేరే ఈ ఇమేజ్ అనేది యాడ్ చేశాను. ఇలా మీరు ఒక 5 ఫొటోస్ ఉంటే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే వచ్చు. ఇలా మీరు ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే ఇవ్వండి. మీ వీడియో నేను చెప్పినట్టు కంటిన్యూ అండి. మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. ఫాంట్స్, తర్వాత ప్రీసెట్ అండ్ ఫోటో, ఇలా మీరు 3 స్టెప్లు కంటిన్యూ అయ్యారంటే మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. అండ్ ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసుకుని, అంటే ఇక్కడ క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి క్వాలిటీ కావాలన్నా అక్కడ క్వాలిటీని తీసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.